రాబోయేటువంటి రోజుల్లో మీరు ఉండి నియోజకవర్గంకి పోటీ చేయరు, ఎమ్మెల్యేగా చేయరు. నా అంచనా కరెక్ట్ అయితే నర్సాపురం పార్లమెంట్ స్థానానికి మీరు ఎంపీగా కంటెస్ట్ చేయబోతున్నారు. ఇది మీ అభిలాష, ఎందుకంటే మీ టార్గెట్ సెంట్రల్ మినిస్టర్ అవ్వటం. అవునా? నర్సాపురం నుంచే పోటీ చేయాలని లేదు. అబ్బా, రూట్కి వచ్చారు సార్. అదే నర్సాపురం నుంచే పోటీ చేయాలని లేదంటున్నా. నేను లాస్ట్ టైం కూడా నాకు కడపిచ్చినా పోటీ చేస్తా అని చెప్పా బాబు గారికి. సరే ఇప్పుడు కుదరలేదు, నేను కడపిచ్చినా చేస్తానని చెప్పా. సో నేను ఎక్కడి నుంచి పోటీ చేసినా నెగ్గగలను అన్న కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంది. అది ఓవర్ కాన్ఫిడెన్స్ కావచ్చు. సో నేను ఎంపీకి వెళ్ళాలి అని గతంలోనూ అనుకున్నాను, జరగలేదు. ఇప్పుడు అనుకుంటున్నాను, జరగవచ్చు, జరగకపోవచ్చు. బట్ డోంట్ రెస్ట్రిక్ట్ మీ ఇన్ యువర్ విజన్ టు నర్సాపూర్. రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు తప్ప, ఏమో రేపొద్దున మహిళా రిజర్వేషన్లు వస్తే మహిళా రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు తప్ప ఆ ఓపెన్లో ఉన్న ఎక్కడి నుంచైనా నేను పోటీ చేసే అవకాశం కోసం దట్ వుడ్ బి మై ఫస్ట్ ప్రయారిటీ. అందులో మొహాటి ఉంది, నేను ఎప్పుడో అనౌన్స్ చేశాను కూడా. ఏంటి మీ విజన్లో నువ్వు సర్వే చేసి తెలుసుకోవాల్సినంత అవసరం ఏం లేదు ఇక్కడ. నర్సాపురం అని చెప్పి క్లియర్గా చెప్పాను కదా సార్, మీరు కాదన్నారు అంతే. అదే నర్సాపురం కాదంటున్నా. ఐఎమ్ ఓపెన్ ఫర్ ఎనీవేర్ ఇన్ ది స్టేట్. సార్ మీకంటూ కొన్ని కాన్స్టిట్యున్సీస్ ఇక్కడైతే బాగుంటుంది అనుకుంటారు కదా, ఎంపీగా కంటెస్ట్ చేయాలనుకుంటే నర్సాపురంతో పాటు ఇంకేమేమి ఉన్నాయి? నేను లాస్ట్ టైం అయితే ఏలూరు అడిగాను సీఎం గారిని, విజయనగరం అడిగా. సరే మిగిలిన చోట్ల ఎలాగో ఆల్మోస్ట్ నెగ్గి సీట్లో ఉన్నాయి, ఖచ్చితంగా పోయి సీటు కడప ఉంటుంది. సో కాబట్టి కడప ఇమ్మని అడిగా. అది కూడా కుదరలేదు, ఇవ్వలేదు. మరి చివరిలో మా సొంత నియోజకవర్గం, మా స్వగ్రామం ఉన్న నియోజకవర్గం ఇది ఇచ్చారు. ఎందుకని ఎంపీగా కంటెస్ట్ చేయాలనేటువంటి ఆలోచన మీకు ఎక్కువగా ఎందుకు ఉంటుంది? ఒక రకంగా ఇష్టం కూడా. ఢిల్లీలో ల్యాబింగ్ చేయించనా, లేకపోతే పెద్దలతో పరిచయాలు, కేంద్రానికి చాలా దగ్గరగా ఉండొచ్చు, లేకపోతే మీ స్టేచరు స్టేట్ కాదనుకుంటారా? ఏదైనా అనుకో, ఒక్కొక్కడికి ఒక్కొక్కటి ఇష్టం. నీకు ఎన్టీ రామారావు ఇష్టం, ఎందుకు నీకు నాగేశ్వరరావు నచ్చలేదంటే ఏం చెప్తాం? నాకు ఎంపీ ఇష్టం. సార్ రాజకీయము పదవులు వేరు సార్, ఇది వేరు. మీరు చెప్పే సినిమాలు, నటులు, అభిమానం వేరు, రాజకీయము పదవులు వేరు కదా. నాకెందుకనో నా చిన్నప్పటి నుంచి కూడా నాకు ఎంపీ అవ్వాలి అనేది ఎందుకనో అలా ఉందా కోరిక. సో అయిపోయాం కూడా ఎంపీ. సో మళ్ళీ ఒక జాతీయ స్థాయిలో మేజర్ చట్టసభ కాబట్టి, సో అక్కడ యూ కెన్ కంట్రిబ్యూట్ మచ్ మోర్. ఒక జాతీయ స్థాయిలో యూ కెన్ కంట్రిబ్యూట్ మోర్ అని ఒక ఆలోచన ఉంది. బట్ ఇది కూడా ఒక రకమైన మంచి ఎక్స్పీరియన్స్ అయింది, ఎమ్మెల్యేగా ఉంటాం. ఇది కూడా చట్టసభ, అందులోనూ సో సభను నియంత్రించే ద్వితీయ స్థానంలో మరి డిప్యూటీ స్పీకర్ ఉండటం కూడా డెఫినెట్గా ఇది ఒక గుడ్ ఎక్స్పీరియన్స్. సార్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. పొలిటికల్ ట్రాక్ రికార్డ్ ప్రకారం కొంతవరకు నిజమే. ఏంటి అంటే, బీజేపీతో అంటగాగినటువంటి పార్టీలకి భవిష్యత్తు ఉండదు, రాబోయేటువంటి రోజుల్లో టీడీపీ జనసేన పరిస్థితి కూడా అంతే అవుతుంది. ఎగ్జాంపుల్ ఏక్నాథ్ షిండేని, అలాగే నితీష్ కుమార్ని తీసుకొచ్చారు. నిజమే, అలా ఉంటుందా పరిస్థితి రాబోయే రోజుల్లో? అదే ఆయన పర్సెప్షన్ అండి. మీ పర్సెప్షన్ ఏంటి? నా పర్సెప్షన్, నేను కూటమిలో సభ్యుని, నా పర్సెప్షన్ ఏంటని అడిగితే నా పర్సెప్షన్ కూటమి పార్టీలో సభ్యుడిగా డిఫరెంట్గా ఉంటుంది.